హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పచ్చి కొబ్బరితో కొబ్బరి కారాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు, టిఫిన్స్లోకి కూడా ఈ కారపొడి చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపగుండ్లను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని గింజ లోపలి వరకు వేగేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను నువ్వులను, 1 టీ స్పూను ధనియాలను, 1 టీ స్పూను జీలకర్రను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని అయితే లేదు. 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని ఇలా 10 నుంచి 12 వరకు వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని తడేమీ లేకుండా తుడుచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ చింతపండును కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తడి పౌడర్లా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 10 నుంచి 12 పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలను వేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా ఇలా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మరలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ని అయితే తీసివేసి తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ తీయకుండా అయినా చేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఎలాంటి మార్పు ఉండదు, అది మీ ఆప్షనల్ అండి. ఇలా కొబ్బరిని తురిమినట్టుగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని అయితే వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసుకుంటే కొబ్బరి అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి ఈ కొబ్బరి పొడిని మనం గ్రైండ్ చేసుకున్న కారపొడిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పును మినపగుండ్లను వేసుకొని 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలను జీలకర్రను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలను అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. చిటికడంతా ఇంగును కూడా వేసుకొని ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే ఈ కొబ్బరి కారపొడిని ఈ పోపులోకి యాడ్ చేసుకొని ఈ పోపు అంతా కారపొడిలోకి బాగా కలిసేంత వరకు ఇలా నిదానంగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు సాల్ట్ కానీ ఏదన్నా సరిపోనట్లు అనిపిస్తే మరి కాస్త చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారపొడిని ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పచ్చి కొబ్బరితో కొబ్బరి కారపొడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. అన్నంలోకే కాదు, టిఫిన్స్, ఇడ్లీ, దోశ అలాంటి వాటిలోకి నెయ్యి కాంబినేషన్తో ఇలా కారపొడిని వేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరలు కానీ చట్నీలు కానీ ఏమీ లేనప్పుడు ఇలా కొబ్బరి కారపొడిని చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా కారపొడిని చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే బయట అయితే 1 మంత్ వరకు, అదే ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉన్నాయంటే మీరు కూడా ఇలా కొబ్బరి కారపొడిని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.